విశాఖలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. పసికందు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. పసికందు తలభాగం కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలింతలు గర్భిణీ వివరాలను సేకరిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో సమీప ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలో దించిన అధికారులు ఇప్పటికే సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. స్థానికురాలు అంటే మాది ధర్మానగర్ సంజీవ్ కాలనీ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇలా ఇక్కడే ఉంటాం. చర్చ్ కూడా ఇక్కడే. అయితే మాకు మార్నింగ్ తెలిసిందండి. తెలిసినప్పుడు వచ్చినప్పటికే సిఐ రవికుమార్ గారు, ఎస్ఐ రవికుమార్ గారు, క్లూస్ టీం చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడ. అయితే చాలా దారుణం అండి. ఇలాంటిది జరగడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఎప్పుడు ఇలాంటి బేబీస్ మామూలుగా చిన్నపిల్లలు ఎప్పుడు చనిపోవడం కూడా లేదు ఏరియాలో. అలాంటిది ఇక్కడ పీసెస్ గా చేసేసి అలాంటి చాలా కష్టంగా ఉంది వినడానికి. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇక్కడ ఏ చర్చి దగ్గర వదిలేసినా కూడా చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇంకేదో చేద్దాము, ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, అది చేద్దాము. అంతేగాని ఇక్కడ ఇలా పీసెస్ గా చేయడం ఇది మాకు తెలిసి ఏదో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి ఉంటారనే డౌట్ మాకు ఉంది. ఇక్కడ నుంచి ఎవరు అలాంటి వాళ్ళు లేరు ఏరియాలో. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా అమావాస్య ప్రభావాల వల్ల, నిన్న అమావాస్య ప్రభావాల వల్ల ఏమైనా మార్నింగ్ ఇలా చేశారా అని అనిపిస్తుంది. ఎందుకంటే బాడీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, వేస్టేజ్ కూడా ఫ్రెష్ గా ఉంది. అది జెండర్ కూడా తెలియకుండా, అంటే జెండర్ కూడా మిస్ అయ్యేటట్టు చేశారు. అది జెంట్స్, లేడీస్, అమ్మాయిల, పాప, బేబీ ఎవరని కూడా తెలియట్లేదు. షాప్ కట్టి 11:30కి వచ్చాం, ఎవరూ లేరు. మేము 1 గంట అయ్యేసరికి అన్నం తినేసి ఇలా పడుకుంటున్నాం. కుక్కలు ఇష్టాసారం అరిసేసరికి ఎవరు వచ్చారని బయటికి వచ్చాం. మేము చూసేసరికి ఎవరూ లేరు. ఎవరు రాకపోతే మా కుక్కలు అరవు. రాత్రి 1 గంట వరకు అప్పుడు జరిగింది ఈ పని. ఉదయం 11:30కి వెళ్ళాం కదా, ఎవరు లేరు తావలు. ఇప్పుడు ఏంటి ఆ ముక్క తెల్లారి మేము కొట్టి షాప్ 6 గంటలకు వచ్చేస్తాం. చూసేసరికి అక్కడ బొమ్మ కాలు లాగా ఉంది. బొమ్మ కాలుగా ఎలా అనుకొని మేము వచ్చేసాం. వచ్చి మళ్ళీ మా కాళ్ళు చూసేసరికి ఈ బోనం ఇవన్నీ చూసి అప్పుడు భయపడ్డాం. పోలీసు వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పేరు యమున. ఘటనా స్థలంలో రాసి ఉన్న ఐ మిస్ యూ బంగారం, తరువాత కలుద్దాం రాతలపైన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు గడిచినా పసిగందు తలభాగం జాడ కనిపించకపోవడంతో అప్రమత్తమయ్యారు. పసిగందు ఆడ మగ అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్న అధికారులు DNA టెస్ట్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాంసం దుకాణంలో వాడిన పదునైన కత్తులతో పసిగందు మృతదేహాన్ని ముక్కలుగా చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో మిస్టరీగా మిగిలిపోతున్నటువంటి శిశువుల తాలూకా హత్యలు రోజుకి పెరుగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే మిస్టరీగా మిగిలిపోయినటువంటి తాజా కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా మిగిలినటువంటి ప్రదేశంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇదే కాలంలో ఆ రోజు నెలలు వయసు ఉన్నటువంటి ఆ పసికందును ముక్కలుగా అత్యంత క్రూరంగా, అత్యంత దారుణంగా సుమారుగా 7 భాగాలుగా చేసి నరికి పాడేసినటువంటి ఆ ప్రాంతం అయితే ఇదే. ఈ ప్రాంతంలోనే ఎవరైతే హంతకులు, నరహంతకులు ఎవరైతే ఉన్నారో ఆ కీచుకులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే ఆ మృతదేహం తాలూకా ఆ పసికందు, ఆ చిన్నారి పసికందు తాలూకా మృతదేహాన్ని 7 భాగాలుగా పదునైనటువంటి కత్తితో నరికి పడేసినటువంటి ప్రాంతం అయితే ఇదే అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సన్నివేశం, ఒక సిచ్యువేషన్ అయితే కొన్ని అనుమానాలకైతే దారితీసినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు, SC అని పెట్టి ఐ మిస్ యూ బంగారం, అలాగే తరువాత కలుద్దామని చెప్పేసి అయితే ఈ గోల్డ్ మీద రాయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఇది చాలా
నిర్మూలనంగా చాలా దీంతో కూడినటువంటి ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలోనే పడిసి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలోనే ఆ శిశువును తీసుకొచ్చి పడేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటనేది అసలు ఇప్పటికీ అంతుచిక్కినటువంటి రహస్యంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతానికి కూచివీటి దూరంలోనే సుమారుగా 50 నుంచి 100 మీటర్ల దూరంలోనే నేషనల్ హైవే కూడా ఉంది. అసలు ఈ హైవే దగ్గరలోనే ఇంత దారుణానికి వడిగట్టినటువంటి ఆ పర్సన్ ఎవరనే విషయంపై అయితే పోలీసులు అయితే ఇంకా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ చూస్తే కనుక అసలు ఈ ఎస్సీ ఐ మిస్ యూ బంగారం అనే తర్వాత కలుద్దాం అన్నటువంటి వర్డ్స్ అసలు ఎందుకు రాశారు అనేది చూస్తే కనుక ఈ ఎస్సీ అనే పేరు వాళ్ళిద్దరూ అంటే ఎవరైతే ఒక ఆడ మగకు సంబంధించినటువంటి లవర్స్ కానీ లేదా ఇల్లీగల్ వ్యవహారాలు ఉన్నటువంటి పేరుల్లో అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ మొదటి పదాలు రెండు కలిపి ఐ మిస్ యూ బంగారం అలాగే తర్వాత కలుద్దాం అనేటువంటి పదాలని రాశారన్నట్టుగా కూడా ఇక్కడ మనకు కొన్ని అనుమానంతో అలాగే ఆ రాసినటువంటి లెటర్స్ కూడా చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఎందుకంటే మినిమం మంచి చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ మాత్రమే ఇక్కడ ఈ లెటర్స్ రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూస్తే కనుక ఈ కాలువలోనే పడేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ మనం చూడొచ్చు ఈ పైకి వెళ్లాల్సినటువంటి ఏవైతే రూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత వే అంటే ఈ కంచరపాలెం అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పైన కూడా చాలా ఇల్లులు ఉండడం జరిగింది. ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున లెగిసి ఒక పాపను తీసుకొని ఒక ముసలాయన పెద్ద ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాప తాలూకా చూసి వాళ్ళ తాతయ్యకి అయితే చెప్పడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఏదో ఫస్ట్ అయితే ఆట బొమ్మలుగా అనిపించింది. తర్వాత సిచ్యువేషన్ చూసిన తర్వాత అయితే చాలా దారుణమైనటువంటి ఘటనగా దాన్ని ఇప్పటికీ మిస్టేగానే పోలీసులు అనేక రకాలైనటువంటి కోణాల్లో ఇక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంపై ఇప్పటికే డ్రోన్లతో కూడా నిఘా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఈ మిస్టరీ ఇది ఒకటే కాదు, తాజాగా మనం చూసుకుంటే కనుక గాజువాక పరిసర ప్రాంతాల్లో కూడా గడిచిన నెలల్లో ఇలాంటి శిశు మరణం ఒకటి చూసాము. అలాగే భీమిలికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చూసాం. కాకపోతే ఈ రెండు కూడా చనిపోయినటువంటి శిశువు తాలూకా డెడ్ బాడీని అయితే పడేసినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ తాజాగా విశాఖ ఈ కంచరపాలెం ఈ తాడిచెట్లపాలెం అక్కీపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరిగినటువంటి దీన్ని అత్యంత క్రూరత్వంగా ముక్కలు చేసి 7 భాగాలుగా పడేసినటువంటి నేపథ్యంలో ఆ పసికందు తాలూకా ఆత్మ ఇప్పటికీ ఘోషిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తన తాలూకా భాగాల్లో ఇప్పటికీ తల భాగం ఎక్కడుందో అంతు చిక్కినటువంటి మిస్టరీగా మిగిలిపోయింది. ఎందుకంటే పోలీసులు కూడా అనేక కోణాల్లో అనేక ప్రాంతాల్లో డాగ్ స్వాడ్స్ తో పాటు కూడా అనేక రకమైనటువంటి కొత్త పద్ధతుల్లో కొత్త నూతన టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో తన శరీర భాగాల్లో ఉన్నటువంటి తల భాగం ఎక్కడుంది అనే విషయంలో ఆ పాప తాలూకా ఆత్మ కూడా ఘోషిస్తుంది. ఎందుకంటే అమ్మా నన్ను ఎందుకు ఇంత ఇదిగా చిత్రహింసలు పెట్టి చంపాల్సిన పని వచ్చింది అనే ఆ వేదన చెందుతున్నట్టుగా మనం ఆ బిడ్డ తాలూకా విషయాన్ని అయితే మనం చూడొచ్చు. ఏదైతే తాజాగా విశాఖలో ఈ యొక్క మిస్సింగ్ మిస్టరీ ఏదైతే 7 భాగాలుగా చేసి పడేసినటువంటి ఈ పసికందు తాలూకా మృతదేహం అనేక సందర్భాల్లో రోధిస్తున్నట్టుగా ఇప్పుడు ఆత్మ ఘోషిస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పోలీసులు అయితే ఎక్కడా వదిలిపెట్టలేనటువంటి సిచ్యువేషన్, వాళ్ళు అన్ని కోణాల్లోని అన్ని దిశల్లోని కూడా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం తాజాగా ఇక్కడ చూడొచ్చు. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం.